నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించాలి। బాపట్ల జిల్లా కలెక్టర్ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ వెంకటమౌళి। చీరాల వైకుంఠపురంలోని కోదండరామాలయంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న పుణ్య దంపతులు। చీరాల వైకుంఠపురంలోని అరవ కాలనీ నివాసితుల ప్రాంతాన్ని సందర్శించిన చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు కాలనీ నివాసుల సమస్యలపై ఆరా। రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్లో భారత రాజ్యాంగం పీఠికను ఆయన ప్రతిజ్ఞ చేయించారు। ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణంలో ప్రదర్శన ఉంటుందన్నారు। తదుపరి వేడుకలు జరుగుతాయని జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలన్నారు। రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమౌళి అన్నారు। రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్లో భారత రాజ్యాంగం పీఠికను ఆయన ప్రతిజ్ఞ చేయించారు। ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణంలో ప్రదర్శన ఉంటుందన్నారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమౌళి మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం వేడుకలకు జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలన్నారు। పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమానత్వం తీసుకురావడానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు। స్వాతంత్ర్యం రాగానే 3 సంవత్సరాల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు। 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించడంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు। నాటి నుంచి వేడుకలు జరుపుకోవడం శుభపరిణామమన్నారు। నేడు దేశంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు। ప్రజల్లో జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభాగృత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంతో ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ తెలిపారు। ప్రజల్లో జాతీయ భావం పెరగాలన్నారు। ప్రపంచ దేశాల్లో భారతదేశ రాజ్యాంగ ప్రత్యేకతను సంతరించుకుందన్నారు। ప్రజల హక్కుల పరిరక్షించడం, సుభిక్షంగా జీవించే అవకాశాలను మన రాజ్యాంగం కల్పిస్తుంది అన్నారు। భారత రాజ్యాంగం గొప్పతనాన్ని ఆయన వివరించారు। మా మహనీయులందరికీ తర్వాత రాజ్యాంగం రావడానికి వచ్చేటువంటి ఆనాటి స్వతంత్ర సమరయోధులకి ఒక నివాళులు అర్పించుకొని మనము రాజ్యాంగ పీఠికను ఈరోజు చదివి రాబోయే కాలంలో దీని ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మనము నిర్వహించుకుంటున్నాము। ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అంటే రేపు యాక్చువల్ నిర్వహించాలి ఈ కార్యక్రమాన్ని, బట్ ఈరోజు అధికారులందరికీ ఉన్నారు కాబట్టి వీరందరితో ఈ ప్రతిజ్ఞ చేయాల్సిన ఆదేశం జారీ చేసినారు। కాబట్టి అధికారులందరూ ఈ యొక్క రాజ్యాంగాన్ని పీఠికను అందరూ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నాము। భారతదేశ ప్రజలమైన మేము భారత దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల్లో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాము। జై హింద్। చీరాల పట్టణంలోని వైకుంఠపురంలోని శ్రీ కోదండరామాలయంలో కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని అత్యంత భక్తి శ్రద్ధతో సామూహిక సత్యనారాయణ వ్రతం కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది। చీరాల పట్టణంలోని వైకుంఠపురంలోని శ్రీ కోదండరామాలయంలో కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని అత్యంత భక్తి శ్రద్ధతో సామూహిక సత్యనారాయణ వ్రతం కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది। కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అర్చక స్వాములు మంత్రోచ్చారణల నడుమ సామూహిక కుంకుమార్చన, కలశ స్థాపన, గణపతి పూజ, శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి వ్రతం, నవవిధాభిషేకం, నవగ్రహ పూజలు, అష్టదిక్పాలక పూజలు, పంచలోక పాలన పూజలు, వేద మంత్రోచ్చారణల మధ్య కనుల పండుగ జరిగింది। ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పుణ్య దంపతులు పాల్గొని స్వామివారి సేవలో పునీతులయ్యారు। ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు।
సహిత రాహుగ్రహం అనుగ్రహం సకల ఏ సకల ఆటంక నాగాభరణి పూజయామి పరిపూర్ణాంతరే నవగ్రహ పూజాంత గరిష్యే. మళ్ళీ అది పక్క 9 వాటిని పెట్టాలన్నా వాళ్ళని అనేవి మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే మనం చెప్పండి పరిపూర్ణ యథాశక్తి స్వామిన వ్రత ఇటు రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ అన్నిటికీ ఉపద్రవంగా ఉంది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అర్జీల ద్వారా మా సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్కు విన్నవించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అర్జీల ద్వారా మా సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్కు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కు వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు బాధ్యతతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. పురోగతిలో బాపట్ల జిల్లా వెనుకకు వెళితే సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు. గృహాల జియో ట్యాగింగ్ ప్రక్రియ 2 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ హెచ్చరించారు. జియో ట్యాగింగ్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. జియో ట్యాగింగ్ ప్రక్రియలో అత్యంత వెనుకబాటులో ఉన్న 6 ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. పంచాయతీలు చేస్తా దాని కావాలా పంపించారా డాక్యుమెంట్స్ కరెంట్ డిపార్ట్మెంట్ మీరు మొదటి నేను అడిగి చెప్పండి. వేటపాలెం నాయనపల్లి శ్రీ గంగా పార్వతి సమేత భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి 1,00,000 బిల్వార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైన బిల్వాక్షర పూజ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేటపాలెం నాయనపల్లి శ్రీ గంగా పార్వతి సమేత భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి 1,00,000 బిల్వార్చన భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ సాగింది.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైన బిల్వాక్షర పూజ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి కార్తీక మాసంలో బిల్వాక్షర పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఆయా కుటుంబాల్లో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ప్రతి కార్తీక మాసంలో క్రమం తప్పకుండా భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైన లక్ష బిల్వాక్షర కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అర్చక స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయానికి తరలి వచ్చిన భక్తజనంతో ఓం నమ శివాయ, హరహర శంభో శంకర మహాదేవ, శివోహం అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాలు మారుమ్రోగిపోయాయి. వేలాది మంది భక్తుల సమక్షంలో ఈశ్వరునికి మారేడు దళాలతో లక్ష బిల్వార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తీసుకెళ్తానండి. ఓం ఇచ్చాను మహేష్ బాబు తీసుకురండి. ఓం నమ శివాయ, 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 హర మహాదేవ శంభో శంకర. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన కిషోరీ వికాసం కార్యక్రమంపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాలికల్లో స్వయం రక్షణ, ఆత్మస్థైర్యం, ఆరోగ్యం మెరుగుపడేలా అధికారులు చైతన్యపరచాలన్నారు. కిషోర బాలికల విద్య ఎదుగుదల, ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన కిషోర వికాస కార్యక్రమంపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కిషోర బాలికల్లో రక్తహీనత పూర్తిగా అరికట్టాలని తెలిపారు. 11 నుండి 18 సంవత్సరాలలోపు బాలికలను కిషోర వికాసం పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 64.8% రక్తహీనత ఉన్నట్లు సర్వేలున్నాయన్నారు. ఈ మేరకు కిషోర బాలికలు పౌష్టిక ఆహారం తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. బాలికల్లో స్వయం రక్షణ, ఆత్మస్థైర్యం, ఆరోగ్యం మెరుగుపడేలా చైతన్యపరచాలన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలన్నారు. ఇబ్బందులు ఉన్న బాలికలను గుర్తించి వారికి ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. బాలల హక్కుల పరిరక్షణకై అనేక చట్టాలు ఉన్నాయన్నారు. 1098 చైల్డ్ లైన్ అమల్లో ఉన్న విషయాలపై బాలలకు అవగాహన కల్పించాలన్నారు. బాలల హక్కులు పరిరక్షించడం కొరకు 10 శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఉమా, కమిటీలోని జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఓన్లీ దే విల్ కండక్ట్ మీటింగ్స్ విత్ ద గర్ల్స్ ఇన్ హై స్కూల్స్, కాలేజెస్, ఐటీఐస్, పాలిటెక్నిక్స్. దెర్ ఈజ్ నో ఎనీ మెథడ్ టు బి కండక్టెడ్ ఇన్ ద విలేజ్. విత్ ఇన్ ద విలేజ్లో ఎక్కడ లేదా స్కూల్స్, కాలేజీలు, ఐటీఐస్, పాలిటెక్నిక్లు ఉన్నాయి.
సిక్స్త్ సెవెంత్ వాళ్ళు కొద్దిగా కవర్ అవుతారు. కాబట్టి మన టాకింగ్ పాయింట్స్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం మండల లెవెల్ ఫంక్షనరీ అందరితో మనం వీసీ పెట్టుకున్నప్పుడు ఎలా ఉండాలంటే దే షుడ్ టార్గెట్ 6th and 7th class పీపుల్ అట్ దేర్ విలేజెస్. ఇట్లా మండల హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీలలో ఉన్న వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది. సో వాళ్ళు దే షుడ్ గో ఇన్ టు ది స్కూల్స్, కాలేజెస్, ఐటీఐస్, సమ్ పీర్ గ్రూప్స్ని రెడీ పెట్టుకోమన్నారు కదా. మనము ఇక్కడ వరకు ఎక్కడ దాకా మీరు చెప్పేది కరెక్ట్ ఉందంటే స్టేట్ లెవెల్ మీటింగ్ అయింది, డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ ఈరోజు ప్రిలిమినరీ జరుగుతూ ఉంది. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో టీఓటీస్ది మీరు 26th ఇస్తారు. అండ్ మండల లెవెల్లో అక్కడ మీరు ఎండ్ అయిపోతున్నారు ఇట్లా 26 to 30th. మండల లెవెల్ని జరిపిన తర్వాత వాళ్ళకి మనము హ్యాండ్ హోల్డ్ చేసి చెప్పాలి ఏ విధంగా చేయాలి, గ్రూప్స్ ఫార్మేషన్ చేయాలి, అంటే ఎంతమందితో కలిసిపోయి ఒక గ్రూప్ చేయాలి, ఆ గ్రూప్స్తో ఎన్ని రోజుల ఇంటర్వల్స్లో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి, వీక్లీనా, బైవీక్లీనా, మంత్లీనా, సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే అంటే. సో ఆ విధంగా పెట్టుకొని గ్రూప్స్ ఎట్లా ఎంతమందికి ఒక గ్రూప్ అని మెథడ్. అవుట్ ఆఫ్ స్కూల్ అయితే మాత్రం ఇచ్చేస్తారు 10 to 12 అని. ఇంకా విడిగా అంటే స్కూలింగ్ వెళ్ళే వాళ్ళకి అవన్నీ తయారు చేసుకోవాలి. ఆ టాకింగ్ పాయింట్స్ రెడీ చేసి మనం వాళ్ళతో మాట్లాడి దీన్ని జిల్లా లెవెల్ ఓకే, మండల్ లెవెల్ ఓకే, విలేజ్ లెవెల్ ఓకే, వాట్ ఈస్ ద మెథడ్ టు డ్రైవ్ ఫార్వర్డ్, మనం ముందు తీసుకొని పోవడానికి వాళ్ళు ఏం చేయాలి అని. సో అవన్నీ రెడీ చేసుకొని మనం చెప్తే దే విల్ కండక్ట్. వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ జనరల్గా ఒక 10 రోజుల్లో, నెల రోజుల్లో అయిపోయినాక మళ్ళీ లాథర్జిక్ అయిపోతారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వారాంతపు సెలవు దినం కావడంతో శని, ఆదివారాల్లో భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 75,147 మంది భక్తులు దర్శించుకోగా 28,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా 3.16 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ప్రజలకు బద్దంగా ముందుకు సాగుతున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల మండలం చెరువుపల్లిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 165 రోజుల పాలనలో 165 విజయాలతో రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం గ్రామాలకు చెందిన దుర్గా దీక్షతో అనారోగ్యంలో బాధపడుతున్నాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులు రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి 14 లక్షల రూపాయల నగదు చెక్కును కుటుంబ సభ్యులకు మంత్రి అందించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర అభివృద్ధికి 85,000 కోట్ల పెట్టుబడులతో 35,000 మందికి ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. గడిచిన వారం రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కింద నియోజకవర్గంలో సుమారు 40 లక్షల రూపాయలని నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశామన్నారు. పేదలకు పక్క గృహాలు నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల గృహాలు మంజూరు చేశామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో సుపరిపాలనకి అంటే గత 165 రోజులలో అద్భుతంగా 165 విజయాలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క అసెంబ్లీ ఏదైతే 10 రోజులు జరిగిందో ఆ 10 రోజుల అసెంబ్లీలో కూడా ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ మీద గత 150 సంవత్సరాల 150 విజయాలతో పాటు విజన్ 2047 దాకా అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దాకా ప్రతి ఒక్క విషయం పైన కూడా చంద్రబాబు నాయుడు గారు కులంకుశంగా చర్చించి ప్రజలందరికీ కూడా అసెంబ్లీ ద్వారా తెలియచేయాలి ఎలా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది, ఎలా రాబోయే తరాలకి అద్భుతమైనటువంటి జీవన పరిమాణాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఎలా స్థిరపరచాలో ఎలాగైతే కమిట్మెంట్ ఇచ్చామో ఎలక్షన్లో సూపర్ 6 అవ్వచ్చు లేకపోతే ఇతర యువతకి ఉపాధి కానీ అన్నీ కూడా తప్పకుండా చేసే విధంగా ఒక కార్యాచరణ చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో నిదర్శనమే ఇప్పుడు నూతన పాలసీలు పెద్ద ఎత్తున పెట్టుబడి మనం చూస్తున్నాం. మొన్న ఒక రోజునే 85,000 కోట్ల పెట్టుబడి 35,000 మందికి ఉపాధి కల్పించే విధంగా, దాని తర్వాత మన ఎన్టీపీసీ వారితో కూడా పవర్ అగ్రిమెంట్, అట్లా అన్ని కార్యక్రమాలు అద్భుతంగా ప్రజాహితం కోరుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో కూడా దాంతోపాటు ఎందుకంటే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేయాలనే లక్ష్యంతోనే
అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సంక్రాంతి కల్లా ఎక్కడ కూడా గుంటలైనటువంటి రోడ్డు ఇవ్వాలనే లక్ష్యంతో పార్ట్ ఆల్ ఫ్రీ స్టేట్ చేయాలనే లక్ష్యంతో కూడా దానికి కూడా డబ్బులు రిలీజ్ చేసే వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని అన్ని కూడా పర్యవేక్షించుకుంటూ ఈరోజు వచ్చాం. అలాగే ముఖ్యంగా ఏదైతే సీఎం గారు మంచి ఆలోచనతో ఇప్పుడు కూడా ఎవరు కూడా వైద్యం లోపంతో చనిపోకూడదు, ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పేదలకు ఇచ్చే విధంగా ఇప్పుడే మనం చూసాం. చిన్నారి పాపకి స్టెమ్ సెల్ ప్రాబ్లం వస్తే 14 లక్షల రూపాయలు ఎల్ఓసి ఇవ్వడం. అంటే ఈరోజు నేను ఈ వారం రోజులకి అంటే ఈరోజు ఇచ్చింది 38,71,375,000 రూపాయలు. అంటే పేద ప్రజలకు ఎంతమందికి మంచి జరిగే విధంగా దాదాపు 39 లక్షల రూపాయలు రోజు మేము ఎల్ఓసిగా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇస్తా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పేదవాళ్ళ చెంత ఎప్పుడు ఉండాలి అనే లక్ష్యంతో. అలాగే మరి ముఖ్యంగా పేదలకి నివాసం యోగ్యమైన ఇల్లు కట్టియాలని చెప్పేసి ఏదైతే 1,80,000 రూపాయలు ఉన్నటువంటి హౌసింగ్ స్కీమ్ PMAY 2.0 కింద ఈరోజు 2.5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తూర్పు భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం మరియు దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ మధ్య బంగాళాఖాతం పైనున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి నవంబర్ 25వ తేదీ 2024 ఉదయం 8:30 తూర్పు భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 5.0 డిగ్రీల ఉత్తర అక్షాంశం 85.3 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది. ట్రింకోమలికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్లు, నాగపట్నంకు ఆగ్నేయంగా 880 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 980 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 1050 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వచ్చే 24 గంటల్లో వాయువ్య దిశగా పైనుంచి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. గౌతమ్ అదానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. సౌర విద్యుత్ కాంట్రాక్టులు పొందేందుకు 2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానిపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో అదానీ గ్రూప్ తో విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ఇప్పటికే కెన్యా ప్రకటించగా తాజాగా బంగ్లాదేశ్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. అదానీ కంపెనీతో మునుపటి హసీనా ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షించనున్నట్లు తాజాగా తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలను సమీక్షించేందుకు లీగల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని నియమించాలని విద్యుత్ ఇంధనం, ఖనిజ వనరుల శాఖపై జాతీయ సమీక్షా కమిటీ సిఫారసు చేసిందని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీ ప్రస్తుతం 7 మేజర్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో అదానీ గ్రూప్ యాజమాన్యంలోని BIF PCL 1234.4 మెగావాట్ల కంపెనీ కూడా ఉన్నట్లు వివరించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు NCR పరిధిలో కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 ఆంక్షలను సడలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. యాక్షన్ ప్లాన్ 4 అమలుతో నిర్మాణ రంగంలో కార్మికులు పనులు కోల్పోయారు. ఈ క్రమంలో వారికి ఊరట కలిగించేందుకు సెస్ ను ఉపయోగించాలని NCR పరిధిలోని రాష్ట్రాలకు సూచించింది. చాలా మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదని, ఆన్లైన్ విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున విద్యాసంస్థలను పునఃప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కి సూచించింది. ఢిల్లీలో వాయు నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది. ఏపీలో రేషన్ కార్డుకు అర్హులైన వారికి ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు కావస్తున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం ప్రభుత్వం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, కార్డుల మంజూరు చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇలా డిసెంబర్ 28 వరకు అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల విభజన, మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు. అనంతరం సంక్రాంతిలోపు కొత్త రేషన్ కార్డులకు అర్హుల గుర్తింపు పూర్తి చేస్తారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని భావిస్తున్నారు. BMW దేశీ మార్కెట్లోకి మరో మోడల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యంత శక్తివంతమైన V8 ఇంజిన్ తో తయారైన M5 మోడల్ ధర 1.99 కోట్లుగా నిర్ణయించింది. లగ్జరీ కార్లకు భారత్లో డిమాండ్ అధికంగా ఉండడంతో సరికొత్త మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత జట్లు ఘన విజయం సాధించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దాంతో ప్రతిష్టాత్మక సిరీస్ లో ఇండియా టీం 1-0 ఆధిక్యాన్ని నమోదు చేసింది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 150 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దాంతో గెలుపు అసాధ్యమే అనుకున్నారంతా. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా కూడా 104 పరుగులకే కుప్పకూలింది.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో 487 పరుగుల భారీ స్కోర్ సాధించి మరో 3 వికెట్లు ఉండగానే డిక్లేర్ చేసింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించాలి. బాపట్ల జిల్లా కలెక్టర్ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ వెంకటమౌళి. చీరాల వైకుంఠపురంలోని కోదండరామాలయంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న పుణ్య దంపతులు. చీరాల వైకుంఠపురంలోని అరవ కాలనీ నివాసితుల ప్రాంతాన్ని సందర్శించిన చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు కాలనీ వాసుల సమస్యలపై ఆరా. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.